Hello andariki, welcome back to my channel. I am once again back with one another food recipe. అది ఏంటి అంటే క్రీమీ క్యారమెల్ పుడింగ్ అండి. చాలా ఈజీ ప్రాసెస్. చాలామంది క్యారమెల్ పుడింగ్ చేస్తారు, నాకు తెలిసే ఉంటుంది. బట్ దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను, ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పచ్చు. పర్ఫెక్ట్గా వచ్చింది, అందుకే నేను వీడియో అప్లోడ్ చేద్దాము, అందరికీ చెప్దాం అనుకున్నాను. సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇలా ఈ ఇంగ్రీడియంట్ వేసి చేయడము, ఇలా ట్రై చేయడము, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఎంత ఆ వీడియోలో చూస్తుంటే అసలు అది ఎంత స్పాంజీగా ఉంది. ఎంత అంటే క్యారమెల్ పుడింగ్ అనేది కొంతమంది బ్రెడ్ వేసి చేస్తారు, నేను బ్రెడ్ అయితే ఎక్కడా యూజ్ చేయలేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో, అది కూడా ఇంట్లో ఉన్న వాటితోటే మనం చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్స్, మిల్క్, షుగర్ ఉంటే చాలు, చేసేయచ్చు. అసలు బర్త్డేస్కి కూడా కేక్స్ అవసరం లేదు. ఇలాంటి ఒక క్యారమెల్ పుడింగ్ ఇస్తే, చేసి పెడితే బాగుంటుంది. పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఎగ్స్ మంచిది అని. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎగ్స్ ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. 3 ఎగ్స్ వేసుకున్నాక నేను 1 కప్ ఆఫ్ షుగర్ వేసాను. వేసి మొత్తం కలిపి బ్లెండ్ చేస్తాను అన్నట్టు అదే దాంట్లో. సో అక్కడ ఏంటి చిటికెడు సోడా కూడా వేసుకున్నాను, మంచిగా ఉంటుందని, పొంగుతుంది అని చెప్పేసి, స్పాంజీ లాగా వస్తుందని చెప్పేసి. ఆ 3 కలిపి నేను మంచిగా మెత్తగా ఫైన్ గ్రైండ్ చేసుకున్నాను. ఎలా అంటే చాలా మంచి మెత్త పౌడర్ లాగా చేసుకున్నాను, మంచిగా చేసుకున్నాను. సో దాంట్లో ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసుకున్నాను 3 ఎగ్స్కి. సో మీకు ఎప్పుడైనా ఎగ్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండి మిల్క్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎగ్స్కి 1 గ్లాస్, 3 ఎగ్స్కి హాఫ్ గ్లాస్, అట్లా అన్నట్టు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు సేమ్ క్వాంటిటీలో తీసుకొని చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా మీ పిల్లలు అసలు పాలు తాగట్లేరు, ఎగ్స్ తినట్లేరు అనే వాళ్ళకి ఇట్లాంటి రెసిపీస్ చేసి పెట్టండి. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మంచి తింటారు, వాళ్ళకి మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ వస్తాయి. సో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని క్యారమిల్ చేసుకుంటున్నాను, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ కలర్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి వెంటనే. కొంచెం థిక్ అయినా అది క్యారమిల్ అనేది మాడిపోయి చేదైపోతుంది, అప్పుడు పిల్లలు తినరు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా చేదైతే ఎవరైనా తినరు కదా. సో ఈ టెక్స్చర్ వచ్చాక మనము ఆఫ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. సో అది మనము మనం ఏ గిన్నెలో అయితే మనము పుడింగ్ క్యారమిల్ది పోయాలనుకున్నామో దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఈ బౌల్లో చేయాలనుకున్నాను, సో నేను ఈ బౌల్లో పోసేసాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పోసిన బ్లెండ్ చేసిన అది ఉంది కదా మిల్క్, దాంట్లో పోస్తున్నాను. సో నేను ఇందులో ఇంకొకటి కూడా యాడ్ చేశానండి, కొంచెం కాఫీ పౌడర్ అండ్ కొంచెం ఎసెన్స్ కూడా వేసాను, ఎగ్ స్మెల్ పోవడానికి. అది మీకు క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇది నేను ఇడ్లీ మనం ఎలా అయితే ఉడకబెడతామో వాటర్ కింద పోసి బేస్, అలానే ఒక బేస్లో వాటర్ పోసి దాంట్లో గిన్నె పెట్టి మనం పైన బరువు పెట్టాలి, సేమ్ జున్ను ఎలా ఉడకబెడతామో అలాగా. సో అలా ఒక 15 మినిట్స్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 15 మినిట్స్కి ఇంత బాగా అవుతుంది. కొంచెం కాఫీ పౌడర్ వేసాను కాబట్టి ఆ కలర్లో వచ్చింది. నాకైతే కాఫీ అనేది నా ఫేవరెట్. అసలు నేను ఇలా వేసాక నాకు అనిపించింది ఫ్లాప్ అయిద్దేమో, ఎగ్ అండ్ మిల్కే కదా, కాఫీ ఇలా వేసేసాను కదా అని అనుకున్నాను. బట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు వేరే లెవెల్. కాఫీ ఇష్టమైన వాళ్ళకైతే ఈ ఫ్లేవర్లో, కాఫీ ఫ్లేవర్లో చేసుకొని తింటే అయితే నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా స్పాంజీగా ఉంది. చాలామంది పుడింగ్ అంటే బ్రెడ్ యాడ్ చేస్తారు, బ్రెడ్ యాడ్ చేయకుండా చేశాను నేను. సో మస్ట్ ట్రై అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఏం లేదు, మిల్క్, ఎగ్స్, ఇలాచీ ఉంటే ఇలాచీ వేసుకోవచ్చు, కానీ నేను ఎగ్స్ స్మెల్ వస్తుంది కదా, నాకు నచ్చదు. అందుకోసమని నేను కొంచెం ఎసెన్స్ వేసాను, కొంచెం కాఫీ పౌడర్ వేసాను, అంతేనండి. చూడండి, ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.